ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు, ఏ ప్రభుత్వం సరిగా ఉంది, ఏ ప్రభుత్వం సరిగా లేదు అనేటువంటి చర్చ కామన్ మ్యాన్లో, అంటే సామాన్య మానవులు జరగాలి. అది జరగాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చినా కూడా, భావ ప్రకటనకు అవకాశం ఉన్నా కూడా, దాన్ని ఎంత ఫ్రీగా ఉంది అనేది ఆలోచించాల్సిన విషయం. సాధారణంగా ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రొవిజన్స్ని అమలు చేసే టైంకి వచ్చేటప్పటికి చాలా లోపాలు అనొచ్చునేమో, కానీ లేకపోతే ఏదో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దిస్ ఫార్ నో ఫర్దర్ అంటారు. అంటే ఆ దిస్ ఫార్ నో ఫర్దర్ అంటే ఎక్కడికి లిమిటేషను, భావ ప్రకటనలో ఏ ఎక్కడ ఆగాలి, ఎక్కడి నుంచి ఆగకూడదు అనేది. వాడు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఫ్రీడమ్ అనేది ఉంటుంది, కానీ ఏది ఇంకొకరికి నష్టపడకూడదు, ఇంకొకరికి కష్టపడకూడదు, ఇంకొకరిని హాని చేయకూడదు అనేది ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ పేరు పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అంటే భావ ప్రకటనని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాజ్యాంగాన్ని అమలు చేయాలి అంటే అది ఎవరు చేయాలంటే ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ భాగాలని, వివిధ